జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గుర్తుపైన మజ్లిస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మజ్లిస్ అధినేతను కలిశారని, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. రామచంద్రరావు సమక్షంలో ఖమ్మం, దేవరకొండకు చెందిన పలువురు వైద్యులు, వ్యాపారవేత్తలు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను జూబ్లీహిల్స్ ప్రజలు చూశారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ను నగరాన్ని అధ్వానంగా తయారు చేశారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థిని ఇవాళ రాత్రికి లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటించాము. మేము అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూర్తిగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా, లేకుంటే మజ్లిస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తుందా? ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ డైరెక్ట్ గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈయన ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు. గతంలో ఇదే ఎంఐఎం కొన్ని రోజులు బీఆర్ఎస్ కూడా కాపురం చేసింది. వాళ్ళ మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచింది సిటీలో కానీ అక్కడ కానీ కొన్ని సీట్లు. ఎంఐఎం వాళ్ళ స్థానం రెండో స్థానం వచ్చినప్పుడు కూడా పోటీ చేయకుండా వాళ్ళ క్యాండిడేట్ని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నాడు. అంటే ఇది ఒక జూబ్లీహిల్స్ ప్రజల మీద ఇది మోసపూర్వకమైన చర్చగా ఈరోజు భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్తో గెలవాలని చెప్పేసి కాంగ్రెస్లో వాళ్ళ క్యాండిడేట్ పంపించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉన్నది.